నమస్కారం కృష్ణ గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇప్పుడు జాతీయ అంశాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇటీవలే అపోజిషన్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ గారు ఈ కులగణన జరగాలి అని చెప్పి అనేక సార్లు నొక్కి ఒక్కాణించి దాని మీద ఒక ఇష్యూ అనేది రైజ్ చేశారు. మరి ఇదివరలో నితీష్ కుమార్ గారు కూడాను దీని గురించి మాట్లాడటం జరిగింది. అట్లాగే ఫార్మర్ యూపీ చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్ గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. అసలు ఈ కులగణన అనేది ఎందుకు జరగాలి, ఇదివరలో ఎప్పుడు జరిగింది, ఈ కులగణన చేయడం వల్ల లబ్ధి ఏమైనా ఉంటుందా, దీని యొక్క అంతర్మూలం ఏమిటి, దీని విషయాల గురించి కొంచెం విశదీకరిస్తుంది. ప్రధానంగా బ్రిటిష్ వారి టైంలో సెన్సస్లో కులగణం ఉండేది. ఐ థింక్ 1913 ఆ ప్రాంతాల్లో దీన్ని వదిలేసి అప్పటి నుంచి రిలీజియస్ వైజ్గా మాత్రం చేస్తూ ఉన్నారు. అది ఇప్పటిదాకా కూడా కంటిన్యూ అవుతున్నది. సరే, ఈ మధ్యకాలంలో కులగణ లేకపోయినా అంతకుముందు లేనిది వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటిది మండల్ కమిషన్ కొంత స్టడీ చేసి రికమెండ్ చేయటం, దాన్ని బట్టి మండల్ కమిషన్ ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ వచ్చాయి. ఇన్ ఎడిషన్ టు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ రిజర్వేషన్ కన్నా సుప్రీంకోర్టు దీన్ని బ్రాడ్గా ఆలోచించి ఈ అన్ని రిజర్వేషన్స్ కలిపి 50% దాటకూడదని, బ్యాక్వర్డ్ క్లాసెస్లో సెలెక్ట్ అయ్యే వాళ్లకు క్రీమీ లేయర్ అమలు చేయాలని మంచి మార్గదర్శకాలు పెట్టింది. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసి క్రీమీ లేయర్ను ఎస్సీ రిజర్వేషన్ కూడా వర్తించాలని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్లో కూడా సబ్ కేటగరైజేషన్ ఒప్పుకున్నారు. అట్లాగే బీసీ రిజర్వేషన్లో కూడా సబ్ కేటగరైజేషన్ చేయాలనేది ఒక మూవ్ నడుస్తూ ఉంది. దానికి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన ఆమె రోహిణి గారిని చైర్మన్గా వేశారు. ఆమె రిపోర్ట్ సబ్మిట్ చేసి ఉండాలి. మేబీ దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటా అనుకుంటారు. అది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎట్లాగైతే ఎస్సీ కులాలలో ఉపకులాలు ఉన్నాయో ఒక ఉపకులానికి ఇంకొక ఉపకులానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందో, అట్లాగే వెనుకబడిన తరగతిలో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. గంపగుత్తగా ఇది బీసీ రిజర్వేషన్ అంటే బీసీల్లో ఫార్వర్డ్ బీసీలు అన్నిటినీ క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. దాంట్లో మిగిలిన వాళ్ళు వెనుకబడిపోయేటటువంటి అవకాశం. కాబట్టి తప్పకుండా ఈ సబ్ కేటగరైజేషన్ బీసీ రిజర్వేషన్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోహిణి గారి రిపోర్ట్ ఎక్కడుందో, ఏ స్టేజ్లో దాని మీద డెసిషన్ తీసుకుంటారంటే మేజర్ పొలిటికల్ ఇష్యూ కాబట్టి ఎట్లా ముందుకు పోతారో చూడాలి. ఇన్ ఎడిషన్ టు దట్ ఇప్పుడు ఇదొకటి కొత్త స్టార్ట్ చేశారు, కాస్ట్ సెన్సెస్ చెయ్యాలి అని. దీన్ని చాలా వీళ్ళందరూ అపోజిషన్లో ఉన్న వీళ్ళందరూ దీన్ని ఒక పెద్ద దేని కింద ఒక ఎలక్టరల్ ప్లాంక్ కింద పెట్టుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే వీళ్లకు ఆ కులము అనేటటువంటి బేస్ లేకపోతే అఖిలేష్ యాదవ్కు అక్కడ పవర్ ఉండదు, నితీష్ కుమార్కు పవర్ ఉండదు. వాళ్ళ మొత్తం పవర్ అంతా కూడా దీని మీద బేస్ అయి ఉన్నది. హిందూ సమాజాన్ని డివైడ్ చేయి, ముస్లింలను ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ కింద తీసేసుకో, కలుపుకొని రాజ్యాధికారం చేయి, ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేయి. లా అండ్ ఆర్డర్ అసలు ఏ రోజు సరిగ్గా లేదు కదా. సమాజ్వాదీ ఎన్నాళ్ళు పాటించిందో అన్నాళ్ళు కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ వాజ్ ఏ గాన్ కేస్. బీజేపీ ఫౌండేషనే హిందుత్వ, సో కాస్ట్లెస్ హిందుత్వ. దానికోసమే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. చాలా సిన్సియర్గా ఉంటారు చాలామంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ ఇష్యూస్లో చాలా క్లారిటీతో ముందుకు పోతూ ఉంటారు. సో ఇటువంటి డివిజన్ విత్ ఇన్ హిందూ సమాజం వీళ్ళు ఒప్పుకోవటం లేదు. రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాదు, రిజర్వేషన్లకు ఫర్రే, దాంట్లో సబ్ కేటగరైజేషన్కు ఫర్రే, సైంటిఫిక్ స్టడీ చేసి దాని ప్రకారంగా రేషనలైజ్ చేయడానికి ఫర్రే. కానీ కులగడ అవసరం లేదనేది వీళ్ళ భావన. దానిని ఇప్పుడు కాంగ్రెస్ క్యాచ్ చేసింది. దీనిని బట్టి ఇంకోటి, కాంగ్రెస్ ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందో యాజ్ ఏ పార్టీ కూడా దీన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు వీళ్ళు అడుగుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు, వీళ్ళ తల్లి టైంలో కానీ
ఆయన తండ్రి రాజీవ్ గాంధీ టైంలో కానీ దీనంతా ఇప్పుడు దానినే ఒక ప్రధానమైనటువంటి స్లోగన్ కింద తీసుకొని రాజ్యాధికారాన్ని దక్కించుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తోడై ఇది ఒక వన్స్ ఇట్ బికమ్స్ ఎ మేజర్ ఎలక్షన్ స్లోగన్. ఇప్పుడు ఏంది మేజర్ ఎలక్షన్ స్లోగన్స్ ఏంది? కులగణ, లీగలీ గ్యారంటీడ్ ఎంఎస్పి, ఈ రెండింటినీ మేజర్ ప్లాంక్స్ చేసుకుంటూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఇది వస్తూ ఉన్నది. త్వరగా రోహిణి గారు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ను వెలికి తీసి సాప్ కేటగరైజేషన్ ఆఫ్ వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్లో ఉప కులాల రిజర్వేషన్ వర్గీకరణ కనుక త్వరగా చేసి దానిని అమలు చేస్తే దీని కింద బేస్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ కులాలలో ఇది ఒక రిసెంట్మెంట్ బాగా ఉంది, మాకు రావటం లేదు, కొంతమందే క్యాప్చర్ చేసుకుంటున్నారు. దానికి కులగణ అవసరం లేదు. అంటే కులగణ చేసి దాని ప్రకారంగా ఎక్కువ నెంబర్ ఉన్న వాళ్ళకే ఇస్తామని అంటే మరి చిన్న చిన్న వెనుకబడిన తరగతుల సంగతి ఏంది? చిన్న వెనుకబడిన తరగతులకు కులగణ అవసరం లేదు. వాళ్ళకు కావాల్సిందల్లా సబ్ కేటగరైజేషన్. అది త్వరగా చేసి దానివల్ల లాభం వాళ్ళకు పోయేటట్టుగా చూడగలిగితే దీని కింద ఉండే బేసే పోతుంది. ఇది కావాలని చేస్తున్నది హిందూ సమాజాన్ని డివైడ్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని వర్గాలు చేస్తున్నాయి. అందులో ఈ డివిజివ్ ఫోర్సెస్కు మెయిన్ సూపర్ హెడ్ లాగా రాహుల్ గాంధీ ఈరోజు తయారైనాడు. అందుకని అది ఒక పెద్ద ఇష్యూ చేసి మొన్న పార్లమెంట్లో కూడా మాట్లాడాడు. దీన్ని ఎఫెక్టివ్గా కౌంటర్ చేసి వెనుకబడిన తరగతులకు బెనిఫిట్స్ పోవాలి, రిజర్వేషన్ పోవాలి, సబ్ కేటగరైజేషన్ కావాలి, ఆ ఫలితాలందరికీ దక్కాలి. దానికోసం కులగణ అవసరం లేదు, అది లేకుండా చేయొచ్చు. చేసి ఒక లెవెల్కి తీసుకొని వచ్చే కన్సాలిడేషన్, బీసీ కన్సాలిడేషనే బీజేపీకి ప్లస్ అవుతున్నది ప్రతిదవ. ఆ కన్సాలిడేషన్ జరగకుండా ఉండాలని చూడటమే వీళ్ళ ఆశయం. అది అక్కడ బేసిక్గా పొలిటికల్గా వస్తున్నది. తప్పకుండా ఈ దీంట్లో సరిగ్గా కనుక స్టెప్స్ వేయగలిగితే బీజేపీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఒక చిన్న విషయం, ఈ కులగణన దాంట్లో రిజర్వేషన్స్ దాని గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఒకటి మొదటి నుంచి నాలో ఒక ఇది ఉంది, తప్పకుండా రిజర్వేషన్స్ ఇవ్వాలి. మీలో చెప్పారు ఆ కులాల్లో కూడా రియల్ పీపుల్కి బెనిఫిట్ రావట్లేదు. అందువల్ల ఇన్కమ్ లిమిట్ అనేది కూడాను ఒకటి పెట్టి ఈ వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ అయ్యి ఉండొచ్చు, మిగిలిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, రిజర్వేషన్ కేటగిరీలో అవచ్చు. బట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు మళ్ళీ ఐఏఎస్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది పెడితే రియల్గా జెన్యున్ పీపుల్ అందరికీ ఇదైపోతుంది. ఎందుకంటే ఆర్థికంగా బాగా బలపడిన వాడికి ఈ క్యాస్ట్ రిజర్వేషన్ అనేది అనవసరం ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ అండ్ ఆల్ దట్. అదొక చిన్న విషయంలో మీ యొక్క ఒపీనియన్ తీసుకు లేదు, అది ఆల్రెడీ బీసీ రిజర్వేషన్లో ఉంది. క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఉంది కదా. సో తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తూ ఉంటే పిల్లలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం వెనుకబడిన తరగతి రిజర్వేషన్లో లేదు. ఇది ఎస్సీ రిజర్వేషన్లో కొనసాగుతూ ఉంది. బట్ ఈరోజు నిన్న ఎస్సీ కేటగరైజేషన్ చేసిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో దీని గురించి స్పెసిఫిక్గా ప్రస్తావించి క్రీమీ లేయర్ విధానాన్ని ఎస్సీ రిజర్వేషన్ కూడా వర్తింపజేయాలి అని జడ్జిమెంట్ ఇచ్చారు. ఐ థింక్ ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు నిజంగా జెన్యున్గా ఉన్న వాళ్ళకి మంచి భూతం వచ్చి వాళ్ళు జీవితంలో అభివృద్ధి పొందడానికి అవకాశం. మంచి విషయం చెప్పారు. నమస్కారం.